బాస్టర్డ్! మరో ఫ్లవర్ వాజ్ని నేలపై విసిరి కొట్టాడు బ్రహ్మాజీ. అసహనంతో అతడి బట్టలు తడిసిపోతున్నాయి. అప్పటికే 7 పెగ్గులు తీసుకుని స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. సూర్యుడు అస్తమించి గంటైంది. అతడి ముందున్న ఈవినింగ్ ఎడిషన్ రిలీజ్ అయి గంటన్నరైంది. అందులో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గానికి చెందిన జాబితా ఉంది. కానీ బ్రహ్మాజీ పేరు లేదు. నిజానికి తన పేరు ఉండదేమో అని ఉదయమే అనిపించింది. అయినా ఏదో ఆశ. ఇప్పటికి 3 విడతలుగా అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన గుడిసెల సంఘాలకు, కార్మిక వర్గాలకు నాయకుడిగా నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఒక్కసారి మంత్రి పదవిని చేపట్టలేకపోయాడు. రాజారాంతో పాటు ఇంచుమించు ఒకేసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన బ్రహ్మాజీ ప్రతిసారి ఇలాగే వంచించబడుతున్నందుకు చాలా కలతపడ్డాడు. ఏడాది క్రితం పార్టీ గెలిచాక మంచి స్నేహితుడనుకున్న రాజారాం కూడా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోవడంతో కనీసం ఏ కార్పొరేషన్కో చైర్మన్ కావాలనుకున్నాడు. అది దక్కలేదు. అహం దెబ్బతినడంతో అసమ్మతి వర్గాన్ని కూడగట్టుకుని కేంద్ర నాయకులకి తనకున్న పరపతిని నిరూపించుకోవాలనుకుంటుండగా రాజారాం రాజకీయాన్ని ప్రదర్శించి మరో 40 మందిని మంత్రుల్ని చేసి దారుణంగా దెబ్బతీశాడు. ఇక మిగిలిన మామూలు ఎమ్మెల్యేలు 10 మందిలో తను ఒకడు. బాస్టర్డ్! మరో ఫ్లవర్ వాజ్ని అందుకోబోతుంటే అడ్డం పడ్డాడు ముకుందం. వద్దు, ఇప్పటికి 7 ఫ్లవర్ వాజుల్ని బద్దలు కొట్టారు. నిజానికి నువ్వు కాదు, ఇంతకాలం నీకు పెట్టుబడి పెడుతూ నీకోసం లక్షలు విరజిమ్మినా నేను నా తల బద్దలు చేసుకోవాలి. ఉక్రోషంగా చూశాడు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు అయిన ముకుందం. తల పట్టుకు కూర్చుండిపోయాడు బ్రహ్మాజీ. నిజమే, ముకుందం ప్రతిసారి తన గెలుపు కోసం లక్షలు విరజిమ్ముతున్నాడు. ఏనాటికైనా తను రాష్ట్రాధికారినవుతానని తనకన్నా ఎక్కువగా ఆశపడుతున్నవాడు. మీరు మాట్లాడాలి, పక్కకి చూశాడు ముకుందం. అప్పటికింకా ఒక్క పెగ్గు పూర్తి చేయని పరమహంస ప్రశాంతంగా నవ్వాడు కళ్ళు మూసుకునే. మీరు తపస్సు చాలించాలి, విసుక్కున్నాడు బ్రహ్మాజీ. సుమారు 5 పదుల వయసున్న పరమహంస అలనాటి పరమహంసలాగే కనిపిస్తాడు. కానీ వేదాంతి కాదు, రాజకీయ సిద్ధాంతి. అరుదుగా కొందరికే దర్శనమిస్తుంటాడని ప్రతీతి. అతడి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసుకోవాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించి ఓడిపోయారు. అయినా అతడి ఆశ్రయం కోసం అంతా అంగలార్చుకుపోతుంటారు. అలా అని అతడికి పార్టీ అధిష్టాన వర్గాల్లో పలుకుబడి ఉందని కాదు. అతడు రాజకీయాలకి చెందిన మేధావి. రాజకీయాల్ని ఉత్పత్తి చేస్తుంటాడు. రాజకీయాల్లో ఎదిగే వ్యక్తుల భవితవ్యానికి రూపకల్పన చేస్తుంటాడు. మొత్తానికి అతడు ప్యాంటు షర్టు వేసుకునే మహర్షి. కేంద్రంలో ముఖ్య పదవుల్లో ఉన్న 2 తెలుగు మంత్రులు ఆ స్థానాలు చేరడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రాజారాం ఓ బ్లాక్ మార్కెటీర్ స్థానం నుంచి ఆ స్థాయికి చేరడానికి అతడి గైడెన్స్ కారణమని చాలామందికి తెలిసిన విషయమే. అయినా అందరూ అలాంటి మేధావి సహాయాన్ని పొందలేకపోవడానికి కారణం ఆయన అంగీకరించకపోవడమే. అలాంటి వ్యక్తిని ఒప్పించగలిగాడు ముకుందం. దానికి కారణం అయోమయంలో పడిన బ్రహ్మాజీ పరిస్థితి. అంతకు మించి వృధా అయిపోయిన డబ్బు. అసలు పరమహంస లాంటి వారు మనతో ఉండగా మనం భీతి చెందాల్సిన పని లేదు. ఇప్పటికి 100సారి ముకుందం అతని గురించి అని ఉంటాడు. నిన్నటిదాకా రాజారాంకి అండగా ఉన్న పరమహంస గారు మనకి సహకరిస్తాననడం మనం చేసుకున్న అదృష్టం. ఇప్పటికి కిక్కు అనిపించిందేమో. కళ్ళు తెరిచాడు పరమహంస. వెంటనే బ్రహ్మాజీ ముకుందాన్ని మార్చి మార్చి చూశాడు. రాజారాం గురుద్రోహి. గంటన్నర తర్వాత పరమహంసగారి తొలి స్టేట్మెంట్ అది. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే కృష్ణుడు ఆయన మూడ్లోకి వస్తున్నట్టు బోధపడిపోయింది. అంతకు మించి రాజకీయ ద్రోహి. ఏ విషయంలోనో రాజారాం ఘాటుగానే ద్రోహం చేసి ఉంటాడని తెలిసిపోయింది ముకుందానికి. అయినా ఆ ఫ్లోకి అడ్డం పడలేదు. పరమ నీచుడు. క్షణం ఆగాడాయన. అందుకే రాజకీయాల్లో నేను చెప్పిన స్థానాన్ని చేరుకోగలిగాడు. అర్థం కానట్టు చూశాడు బ్రహ్మాజీ. ఇంతసేపు తన వ్యక్తిగతమైన ఆకాంక్షతో శాపనార్థాలు పెడుతున్నాడనుకుంటే చివరికి అవన్నీ గొప్ప అర్హతలుగా తేల్చి చెప్పాడు. అంచేత రాజకీయాల్లో ఎదగాలనుకున్నవాడు తప్పనిసరిగా అంత నీతి మాలినవాడు అయ్యుండాలి. మనవాడు తక్కువ వాడేం కాదు, ముకుందం అన్నాడు బ్రహ్మాజీని చూస్తూ.
అవకాశం దొరికితే అంతకన్నా లోఫర్గా నిరూపించుకోగలడు. మృదు మందహాసంతో చూశాడు పరమహంస. ముందు నీ బయోడేటా గురించి, ఆ తర్వాత ఇప్పటిదాకా రాజకీయాల్లో నువ్వు వెలగబెట్టిన వెధవ పనుల గురించి వివరంగా చెప్పు. కంగారు పడ్డాడు బ్రహ్మాజీ. అలా తెల్లమొహం వేయకు. నేను అడుగుతున్నది ద్రోహ బుద్ధిలో నీకున్న అనుభవం గురించి. నిర్మొహమాటంగా చెబితే నీ భవితవ్యం గురించి ఆలోచించొచ్చు. నేను పుట్టింది స్వాతంత్ర సమరయోధుడి కడుపునే అయినా చిన్నతనం నుంచి చిత్రంగా పెరిగినవాణ్ణి సగర్వంగా చెప్పుకుపోయాడు బ్రహ్మాజీ. నాన్న చెప్పే గాంధీ భగత్ సింగ్ కథల కన్నా చెంబల్లోయలోని బందిపోటు దొంగల కథల్ని ఆసక్తిగా వినేవాడిని. స్కూల్లో అబద్ధాల పుట్టగా కీర్తి గడించాను. చదువు వంట పట్టక కాపీలు కొడుతూ ఇంటర్మీడియట్ దాకా నెట్టుకు రావడమే కాక కాలేజీల్లో చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాణ్ణి. కష్టపడ్డం చేతకాకపోవడంతో కబుర్లు చెప్పి అందర్నీ మోసం చేసి అలగా జనంతో కలిసి తిరిగి ఆనక ఏ పని చేతకాక నాకు అనుకూలంగా ఉన్న రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. అలా కాలేజీ విద్యార్థి నాయకుడిగా, ఆనక యువజన సంఘ సభ్యుడిగా, స్మగ్లర్గా చాలా అవతారాలెత్తి తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టాను. తొలిసారి 90% రిగ్గింగ్తో గెలిచిన నేను ఆ తర్వాత రిగ్గింగ్ని గెలుపుకి అస్త్రంగా మలుచుకున్నాను. నలుగురి మధ్య గుర్తింపు రావాలని గుడిసెవాసులతో, రిక్షా కార్మికులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకునేవాడిని. ఒక్కో గుడిసెకి 1000 చొప్పున తీసుకుని ఆనక అక్కడ చట్టపరమైన సమస్య రాకుండా ఆ మురికి వాడలకి రాష్ట్రాన్ని పాలించే నేతల పేర్లు పెట్టి అలా పేరు డబ్బు సంపాదించాను. బాగుంది, చెప్పు. గర్వంతో బ్రహ్మాజీ గుండెలు పైకుబికాయి. అక్కడితో ఆగడం ఇష్టం లేని నేను ఫ్యాక్టరీల కార్మికులకి నాయకుడినైపోయాను. మేనేజ్మెంట్తో చేతులు కలిపి కార్మికుల డిమాండ్స్ని మంటగలిపి అటు డబ్బు చేసుకుంటూ ఇటు కార్మికుల్ని రోడ్డు మీదకి ఈడ్చి చాలా ద్రోహం చేశాను. అంతేకాదు, నా అసలు రంగు కనిపెట్టిన వ్యక్తులు నోరు విప్పకుండా 5-6 హత్యలు చేయించాను. ఇంత చరిత్ర గల నువ్వు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నావు. వినయంగా తల పంకించాడు బ్రహ్మాజీ. ఇదో చరిత్ర కాదు. ఉలిక్కిపడ్డాడు బ్రహ్మాజీ. నాయకుడు కావడానికి ఈ మాత్రం చరిత్ర చాలదు. ఆ మాటకొస్తే ఉద్రేకపూరితంగా అన్నాడు బ్రహ్మాజీ. రాజారాం నాకంటే ఎందులో ప్రజ్ఞ కలవాడు? చిదానందంగా నవ్వాడు పరమహంస. రాష్ట్ర స్థాయికి ఎదగాలి అంటే గుడిసెల స్థాయి చాలదు బ్రహ్మాజీ, కేంద్ర స్థాయికి ఎదగాలి. అర్థం కాలేదు కదూ? అవును, బుద్ధిమంతుడైన విద్యార్థిలా అన్నాడు. చిన్న ఫ్యాక్టరీల్లో స్ట్రైకుల్ని నిర్వహించగలిగావు తప్ప ఏ రోజైనా రాష్ట్ర స్థాయి బందుల్ని, హర్తాలని నిర్వహించగలిగావా? మహా అయితే 5-6 హత్య చేయించావు తప్ప పోలీసు కాల్పుల్లో 10ల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోయేట్టు ఉద్యమాలు నడపగలిగావా? అమావాస్యకి పున్నమికి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రికి పూల బొకేల్ని ఇవ్వగలిగావు తప్ప సంచులతో డబ్బుని పార్టీ ఫండ్గా ఇవ్వగలిగావా? ఏదో పని కల్పించి ప్రధానమంత్రిని నీ నియోజకవర్గంలోకి వచ్చేట్టు ఏనాడైనా చేయగలిగావా? అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి నీ సొంత డబ్బులు ఖర్చు చేసైనా లక్షల సంఖ్యలో మనుషుల్ని రప్పించి నీ ప్రశస్తిని కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఎరుకపరచగలిగావా? ఇవేమీ నువ్వు చేయలేదు. రాజారాం చేశాడు. పరమ సత్యాల్ని వింటూ తానెంత వెనుకబడి ఉన్నది అర్థం చేసుకున్న బ్రహ్మాజీ చేతులు జోడించాడు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మరేం, నువ్వు ఆ స్థాయి మనిషివి కాబోతున్నావు. తప్పకుండా. అయితే ఎలా ప్రారంభం జరపాలనుకుంటున్నావు? ఏదన్నా ఉద్యమం నడిపి బస్సుల్ని, బ్యాంకుల్ని తగలబెడుతూ పోలీసు కాల్పుల్లో ప్రజలు చచ్చేట్టు చేస్తాను. అప్పుడు నువ్వెక్కడుంటావు? వెనుక ఉంటాను. ఆ తర్వాత కాల్పుల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీసి పెట్టుబడి నాది కాదు కాబట్టి మృతుల కుటుంబం ఒక్కింటికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించమంటాను. శభాష్, అభినందించాడు పరమహంస. మరి ఏ ఉద్యమం ప్రారంభించాలనుకుంటున్నావు? మతకల్లోలం. అది ఇప్పటికే ఉందిగా. కులాల మధ్య గొడవలు, దానివలన నువ్వు కొన్ని కులాల సపోర్టుని కోల్పోతావు. మరేం చేయాలి? అసలు ఉద్యమంతో ఏం సాధించాలనుకుంటున్నావు? ఉలిక్కిపడ్డాడు బ్రహ్మాజీ. నిజమే, రూలింగ్ పార్టీలో ఉంటూ ఇలాంటి వెధవ పని చేస్తే రేపు పార్టీ నుంచి బహిష్కరింపబడతాడు. బ్రహ్మాజీ పరమహంస బాటిల్తోనే గడగడ తాగేశాడు.
నువ్వు పార్టీ దృష్టిలో చెడు కాకూడదు, కానీ ఉద్యమం లేవాలి. ఆ ఉద్యమానికి చాలామంది ఆహుతి కావాలి. అలా రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావాలి. ఆ విషయంలో నువ్వు కేంద్రంలో ఉన్న నీ పార్టీ ప్రధానికి నువ్వు కూడగట్టుకున్న ఎమ్మెల్యేలతో రుజువు చేయాలి. ఇప్పటికే అంతా మంత్రులైతే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో నేను ఏం చేయగలనని? బ్రహ్మాజీ, ఓసారి మంత్రి పదవి రుచి చూసినవాడు ఆ తర్వాత ఇక మామూలు ఎమ్మెల్యేగా బ్రతకలేడు. అలా ఉన్న మంత్రుల్ని విచ్ఛిన్నమైపోయిన శాంతి భద్రతల గురించి బెదిరించాలి. అది రేపు రాష్ట్రపతి పాలనకి అవకాశం ఇచ్చి మంత్రిమండలి మొత్తం బర్తరఫ్ అయ్యే అవకాశం ఉందని కంగారు పెట్టి ఓ సమర్థుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కబడవని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలి. అలా అయితే మాత్రం నీకే ఆ పదం వస్తుందని గ్యారంటీ ఏమిటి అనకు. అప్పటికే ప్రజల్లో నువ్వు మహానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోతావు. ఇలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రి కానినాడు ఈ రాష్ట్రానికి విముక్తి లేదు అని నిరూపించుకుంటావు. మందెక్కువైన బ్రహ్మాజీ వాక్యాలతో మరింత మత్తు ఆవహించిందేమో. అమాంతం పరమహంస కాళ్ళు చుట్టేశాడు. చెప్పండి, ఏ ఉద్యమం ప్రారంభించాలి? అది కూడా మీరే చెబితే నా వెనుకనున్న జనానికి కళ్ళు సీసాలు సారా ప్యాకెట్లు ఇచ్చి రేపు కాదు ఇప్పుడే మొదలు పెడతాను. ఆవేశపడకు, పైకి లేవదీశాడు పరమహంస. మనం ప్రారంభించాల్సింది వారం పాటు చేసి మరచిన రవిజాబీ ఉద్యమం లాంటిదో, లాకప్ హత్యతో పోలీసులపై టెంపరరీగా సాగించే తిరుగుబాటు లాంటిదో కాకూడదు. రావణ కాష్టంలా పరిష్కారం దొరకకుండా చిరకాలం మండేది కావాలి. అదిగో సరిగ్గా అప్పుడు వినిపించింది ఫిరంగి మోత. గభాల్న వెనక్కి జరిగాడు బ్రహ్మాజీ. మరోసారి తూటాల చప్పుడు. అది పక్క గదిలో ఉందని బోధపడి ముకుందం అప్పటికే బాత్రూంలోకి పరిగెత్తాడు ఆందోళనగా. పరమహంస చలించలేదు. నెమ్మదిగా నడిచి ప్రక్క గది కిటికీని చేరుకున్నాడు. రూథర్ఫర్డ్ గదిలోని టీవీ స్క్రీన్పై రక్తసిక్తమైన దేహంతో తూలుతూ ప్రచండ భానుడిలా ముందుకు నడుస్తున్నాడు అల్లూరి సీతారామరాజు. రాజీకని రప్పించి పిరికి పందలా కాల్పులు సాగిస్తావా? కాల్చరా, ఇంకా కాల్చు. అగ్నిగోళ నేత్రంలా, భీకర తుఫానులా నీ తెల్ల జాతిని భస్మీపటలం చేయాలనుకున్న ఈ తెలుగు బిడ్డ. జరిగిందేమిటో అప్పటికి అర్థమైన బ్రహ్మాజీ ఆవేశంగా గదిలోకి దూసుకుపోయి అంత వాల్యూమ్ పెంచి సినిమా చూస్తున్న నౌకరిని చాచి కొట్టాడు. దొంగ రాస్కెల్, అవతల మేము పెద్ద మనుషులతో సీరియస్గా చర్చల్లో ఉంటే ఇక్కడ నువ్వు టీవీ ఆన్ చేసి డిస్టర్బ్ చేస్తావా? మరోసారి ఈడ్చి తన్నేవాడే. అమాంతం ముందుకొచ్చిన పరమహంస బ్రహ్మాజీని వారించాడు. టీవీ ఆఫ్ చేయనివ్వకుండా ఇంకా ఏకాగ్రతగా తెరవేపే చూస్తున్నాడు. కాల్చరా, మహోష్ట భీకర జ్వాలా జ్వలితమా, మహగ్ని పర్వతాన్ని తట్టుకోగల శక్తి ఉంటే కాల్చు. నరరూప రాక్షసుడా, మాతృగడ్డ కోసం ఆత్మ బలిదానానికి సిద్ధపడ్డ తెలుగు బిడ్డనిరా. రేయ్, ఒక్క సీతారామరాజు రుధిర తర్పణతో నువ్వు మా ఉద్యమాన్ని ఆపలేవు. నా తెలుగు నేలపై చిందే నా రక్తపు బొట్ల నుంచి కోటానుకోట్ల సీతారామరాజులు ఉద్భవించి నిన్ను, నీ శ్వేత జాతిని ఎదుర్కొనే విప్లవ గీతాలు ఆలపించి మరో తూట సీతారామరాజు గుండెల్ని చీల్చింది. అమ్మా! లావాల రక్తం చిమ్ముతుంటే దుర్గమారణ్యం ప్రతిధ్వనించేట్టు ఆక్రందన చేస్తూ నేల కొరిగాడు. వందే మాతరం, వందే మాతరం. టీవీని ఆపేశాడు బ్రహ్మాజీ. ఇంకా తేరుకోలేదు పరమహంస. ఎంత దారుణం అన్నాడు బాధగా. ఏమిటి, టీవీని ఆపేయడమా? కాదు, యుద్ధనీతి మరిచి సంధికని సీతారామరాజుని రప్పించిన రూథర్ఫర్డ్ అంత దారుణంగా ఓ తెలుగు విప్లవకారుడిని చంపడం స్వప్నంలోలా అంటూ ఇందాక తను కూర్చున్న సీటు దగ్గరికి వచ్చాడు. బ్రహ్మాజీ కాదు, ప్రారంభించాల్సిన ఉద్యమం సంగతి వదిలిపెట్టి రామాయణంలో పిడకల వేటలా ఇప్పుడు సినిమా గురించి చర్చించడం ముకుందానికి నచ్చలేదు. మనం టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నట్టున్నాం గుర్తు చేశాడు ముకుందం. లేదు ముకుందం, తెలుగువాడైన సీతారామరాజు దుర్మరణం తెలుగువాడిగా నన్ను కలవరపరుస్తుంది. ఆ ఫిరంగుల మోత ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడే ఆ విప్లవ నాయకుడు కొన్ని క్షణాల క్రితమే నా కళ్ళ ముందు చనిపోయినట్టుగా కాదు, హత్య చేయబడినట్టుగా ఉంది. పరమహంస గారు, తల పట్టుకున్నాడు బ్రహ్మాజీ. అదెప్పుడో జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు చూసింది టీవీలో టెలికాస్ట్ చేసిన సినిమా మాత్రమే. అయితేనేం, ఓ తెలుగు బిడ్డకి అన్యాయం జరిగిపోయింది.
ఉద్విగ్నంగా అన్నాడు పరమహంస. మందెక్కువై ఇలా మాట్లాడుతున్నాడేమో అనుకున్న ముకుందం, పరమహంస లాంటి సంఘ విద్రోహక శక్తి ఓ దేశభక్తుడిలా నివాళులర్పించడం అసహజంగానూ అసహ్యంగానూ అనిపిస్తుంటే మనం పాయింట్కొద్దాం అన్నాడు. వచ్చేశాం ముకుందం, మనకో పటిష్టమైన దారి దొరికిపోయింది. ఏమిటది? బ్రహ్మాజీ ముకుందం ఒకేసారి అడిగారు. తెలుగు జాతి ఇప్పటికీ ప్రేమిస్తుంటారు, అమరవీరుడిలా పూజిస్తుంటారు. అవును, అందుకు అతన్నే మన ఉద్యమానికి వాడుకుందాం. హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. పరమహంసకి మతి భ్రమించిందా అనుకున్నారిద్దరూ. ఎప్పుడో ప్రాణాలు కోల్పోయిన సీతారామరాజుని ఇప్పుడు ప్రారంభం కావలసిన ఉద్యమానికి వాడుకోవడమేమిటో అర్థం కాలేదు. మీరు స్పృహలోనే ఉన్నారనుకుంటాను. ముకుందానికి అనుమానం ఏర్పడిపోయింది. మహర్షిలా నవ్వాడు పరమహంస. ఆశ్చర్యపోకండి మిత్రులారా, సంధికి రప్పించబడిన సీతారామరాజుని అలా తెల్లదొరలు కాల్చడం నేరమంటాం. ఆ దారుణానికి ప్రతి తెలుగువాడు తల్లడిల్లి తీరాలని ప్రజలకు ఉద్బోధించి ఇప్పటికీ తెల్లవాళ్లు భారతదేశానికి వచ్చి క్షమాపణలు చెప్పాలని ఉద్యమం లేవదీస్తాం. వాట్? షాక్ తిన్నట్టుగా చూశాడు ముకుందం. నిజమా? అవును, సాలోచనగా అన్నాడు పరమహంస. పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది బ్రహ్మాజీకి. ఆయన చచ్చిపోయి చాలా రోజులైందిగా. అయితేనేం, తెలుగు జాతి గుండెలపై ఇంకా అది పచ్చి గాయంలాగే మిగిలి ఉంది నచ్చ చెప్పాడు పరమహంస. పైగా సమస్య ఎన్ని శతాబ్దాల క్రితందైనా కావాలనుకున్నప్పుడు అది తిరగతోడవచ్చునని మన రాజకీయాలు సోదాహరణంగా ఓ పక్క తెలియచెబుతూనే ఉన్నాయి. గుర్తుకొచ్చింది అతడు దేన్ని ఉద్దేశించి ఆ మాట అన్నది. సరిహద్దుల కోసం దేశాలు, ఆశయాల కోసం మతాలు, రిజర్వేషన్ల కోసం కులాలు కొట్టుకు చావడానికి రాజకీయాలు ఎంత బలంగా దోహదం చేస్తున్నది స్ఫురించడంతో ముందు తేరుకున్న బ్రహ్మాజీ గురుభక్తితో మరోసారి పరమహంస పాదాల్ని చుట్టేశాడు. బ్రహ్మాండం, అమోఘం. అనుమానంగా ఆగాడు క్షణంపాటు. కానీ ఇప్పుడు తెల్లవాళ్లు వచ్చి అప్పటి ఘాతకానికి క్షమార్పణలు చెప్పాలనడం ఎంతవరకు సమంజసం? అసలు అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాని పని కాబట్టే అలాంటి కండిషన్ పెట్టింది. అలాంటప్పుడు ఇది పరిష్కారం కాదుగా. మనం ప్రారంభించాల్సింది పరిష్కారం కుదరని ఉద్యమమని ముందే చెప్పాను. ఇప్పటికి పూర్తిగా అర్థమైపోయిన బ్రహ్మాజీ సాక్షాత్తు పరమాత్ముడే ప్రత్యక్షమై తన గదిలో పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు పరవశించి పట్టు మరింత బిగించాడు. ఇకలే స్వహస్తాలతో ఆయనే లేవదీశాడు. నీకున్న మంది మార్బలాన్ని రంగంలోకి దింపు. విప్లవ శంఖాన్ని పూరించి ఉద్యమానికి శ్రీకారం చుట్టు. మరి నన్ను ప్రత్యక్షంగా రంగంలోకి దిగొద్దన్నారుగా? పిచ్చివాడా, అదను చూసుకుని రంగప్రవేశం చేయడం అసలు రాజకీయం. వరద బాధితులకి పునరావాసం గురించి ఆలోచించాల్సింది వరదలొచ్చాకనే తప్ప ముందు కాదు, కాకూడదు. ప్రజల్ని పీడితులుగా మార్చాకనే పీడిత ప్రజల ముందు నీ స్పందన తెలియచేయాలి. అందుకని ముందు ఉద్యమం ప్రారంభించేది నువ్వు కాదు, నీ నియోజకవర్గంలోని నీ అనుమాయులు. బ్రిటిష్ జులుం నశించాలి, సీతారామరాజు అమర్ హై. ఉదయం 10 గంటలకల్లా మురికివాడల నుంచి మొదలైన ఊరేగింపు నగరం నడిబొడ్డుకు చేరుకుంది. వందల సంఖ్యలో జనం నడుస్తున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్కి అంతరాయం కలుగుతున్నా పట్టించుకోలేదు. మురికివాడలకి చెందిన ఆడ మగ మాత్రమే కాదు, పసిపిల్లలు ఉన్నారు జనంలో. అనుమతి లేకుండా ప్రారంభించిన ఈ ఊరేగింపుకి అర్థం తెలియని బీట్ కానిస్టేబుల్ జనాల చేతుల్లోని అట్టల మీద అక్షరాలని చదివి అసలు సంగతేమిటో తోచక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు. జనం ముందు నడుస్తున్నాడు. ఖద్దరు బట్టలు ధరించి 45 ఏళ్ల వయసున్న అప్పారావు. నగరంలోని గుడిసెవాసుల సంఘానికి అధ్యక్షుడే కాక బ్రహ్మాజీకి ముఖ్యుడైన అనుచరుడిగా కూడా అందరికీ తెలిసిన అప్పారావు కొంతకాలం జేబు దొంగగా జైలు జీవితం గడిపి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఏ పార్టీ గుర్తించకపోవడంతో ఇండిపెండెంట్గానే కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు. ఈ మధ్యనే రూలింగ్ పార్టీలోకి దూకాడు కూడా. నిన్న రాత్రి బ్రహ్మాజీ పిలిచి ఏం చేయాల్సింది చెప్పగానే మళ్ళీ చేతికి పని తగిలినందుకు మహదానందపడమే కాక ముకుందమిచ్చిన డబ్బుని సగం మింగి డబ్బుతో పనిలేని జనానికి కళ్ళు పోసి ఈ ఊరేగింపులో నడిపిస్తున్నాడు. కేకలతో అరుపులతో అదరహోలా ఉంది. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయమేమిటో బోధపడని ఓ డీసీపీ ఊరేగింపుని లీడ్ చేస్తున్న అప్పారావుని నిలదీశాడు కూడా. జవాబు చెప్పని అప్పారావు
ఇంకా గట్టిగా రంకెలు వేస్తూ ఆ రంకెల్ని నినాదాలుగా మార్చి ముందుకు సాగిపోతున్నారు. పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న డీసీపీ అడ్డుపడలేదు. ఊరేగింపు శాంతి భద్రతల సమస్య కాకుండా చూస్తూ వారి వెంటే నడుస్తున్నాడు. లిబర్టీ టాకీస్ ముందు టక్కున ఆగిపోయిన అప్పారావు ఓ డిప్యూటీ కమిషనర్ తన వెంటే కాపలాగా నడవటాన్ని సహించలేకపోయాడేమో. ట్రాఫిక్ ఐలాండ్ దిమ్మపైకెక్కి ఉధృతంగా ఉపన్యాసం ప్రారంభించాడు. మహాజనులారా, ముందుగా నేను పోలీసు జులుం నశించాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, పోలీసుల్ని చూసి మీరు కంగారు పడొద్దని, కడదాకా మనం ఇలాగే పోరాడాలని మీకు మనవి చేస్తున్నాను. జనం చప్పట్లు అతడికి మరింత ఊపునిచ్చాయి. అయితే మహాజనులారా, మన దేశం కానీ జాతి కానీ ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరు కానీ చాలా బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం నష్టపోయింది ఇంత అంత కాదు. ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనం, ముఖ్యంగా మన పేద ప్రజలు చాలా సమస్యల్లో బ్రతుకుతున్నారు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకా మనందరికీ తెలుసు. అంత మాత్రం చేత మనం బాధపడకూడదు. ఇప్పుడు మనం సాగించేది వీర పోరాటమని మరోసారి మనవి చేస్తూ, పూజ్య బాపూజీ నెహ్రూజీ పుట్టినటువంటి దేశంలో, దేశాల్లోనూ కోన కోనల్లోనూ పేరు గడించిన జాతిలో మనం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ముందే అందించిన ఆదేశం ప్రకారం మళ్ళీ ఊరేగింపు జనం చప్పట్లు కొట్టారు. ఆఫీసులకి చేరలేక ట్రాఫిక్ మధ్యలోనే ఇరుక్కున్న జనం తన ఉపన్యాసం వినడానికే నిలబడ్డారన్న అపోహతో ఎవరికీ అర్థం కాని సందేశాన్ని, పొంతనలేని వాక్యాల్ని వాంతి చేయబోయాడు అప్పారావు. అంచేత మహాజనులారా, మనం కానీ, మన పిల్లలు కానీ, మన చుట్టూ ఉన్న పెద్దలు కానీ, పేరు పేరున కానీ, ఏమైనా కానీ, కొండల్లో కానీ కోణల్లో కానీ మనం గట్టిగా నిలబడాలని మనవి చేస్తున్నాను. అలా ఈ సమస్య పరిష్కరించబడుద్దని నేను అనడం లేదు. త్యాగాలు అవసరం పడొచ్చు, రక్తపాతాలే ముఖ్యం కావచ్చు, నిద్రాహారాలే లేకపోవచ్చు. మనం ఓ సమస్యతో దూసుకుపోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం మన నాయకుడి దగ్గరికి నడిచి నిలదీయాలంటూ చివరిగా జై కొట్టమంటున్నాను. గొంతు సవరించుకుని అరిచాడు. సీతారామరాజు అమర్ హే! బ్రిటిష్ ప్రభుత్వం అమర్ రహే! ఫెడేల్మని కొట్టాడు అలా అన్న వ్యక్తిని. నా కొడక, కళ్ళు ఎక్కువైపోయిందేటి? బ్రిటిష్ ప్రభుత్వం అంటే డౌన్ డౌన్ అనాలి. రహస్యం చెప్పి మరోమారు కేక పెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం డౌన్ డౌన్! జనవాహిని ముందుకు కదిలింది. బషీర్బాగ్ చౌరస్తాలో ఇంచుమించు ఇలాంటి మరో బృందం కలిసింది అప్పారావు బృందాన్ని. ఇప్పుడు జనం వందల నుంచి ఉన్నారు. డీసీపీ వైర్లెస్లో మరికొంతమంది పోలీసు బలగం కోసం కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు. ట్రాఫిక్ అస్తవ్యస్తమైపోతోంది. నాంపల్లి వైపుగా మరో ఊరేగింపు బృందం వచ్చి గన్ ఫౌండరీ దగ్గర కలిసింది. సంఖ్య 1000 దాకా పెరిగిపోయింది. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న షాపుల యజమానులు భయంతో షట్టర్లు దించుతున్నారు. అప్పారావుకిదంతా చాలా ఉత్సాహంగా ఉంది. మిగతా 2 బృందాల్ని లీడ్ చేస్తున్న వారికన్నా తనే బ్రహ్మాజీకి ఎక్కువ ఇష్టుడు కావడంతో ఇప్పుడేం జరిగినా ఆ ఘనతంతా తనకే చెందినట్టు అబ్బురపడిపోతున్నాడు. బ్రహ్మాజీ నియోజకవర్గానికి చెందిన జనం ఏ క్షణంలో అయినా రెచ్చిపోయి షాపులపై దాడి చేసేట్టున్నారు. ఈ మాస్ సైకాలజీ తెలిసిన డీసీపీ పోలీసుల్ని చుట్టూ మోహరింపచేసి చాలా ఏకాగ్రతగా పరిస్థితుల్ని గమనిస్తున్నాడు. ఊరేగింపు అబిడ్స్ని చేరి మిన్నుముట్టే నినాదాలతో అంతా ఉత్సాహంగా నడుస్తుండగా ధైర్యంగా ముందుకొచ్చింది లిజీ. మాస్టారు పిలిచింది ఓ అట్టపట్టుకు నడుస్తున్న యువకుణ్ణి. ఈ ఊరేగింపు దేనికి? తెల్వద్ టక్కున అన్నాడు. మీ చేతిలో ఉన్న అట్టలో ఏం రాసి ఉంది? తెల్వద్. ఎక్కడికి? తెల్వద్. నివ్వెరపోయింది. మరెందుకు వెళుతున్నావు? తెల్వద్ అనబోయి వెంటనే కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. బారాతులో వస్తే పైసలిస్తా రమ్మండు అన్నా. ఊకెనే కూసోడం ఎందుకని వచ్చినా. అన్నెవరు? అప్పారావుని చూపెట్టాడు. నమస్తే! నినాదాల హోరులో నడుస్తున్న అప్పారావు ఇదో అవాంతరంలా భావించాడు. ఎవరు నువ్వు? అంతకన్నా సభ్యతని ఆశించలేదామె. ఓ పత్రికా విలేకర్ని. ఉత్సాహంగా చూశాడు. అయితే పేపర్లో ఫోటోలు వస్తాయన్నమాట. అవును. శభాష్, ఫోటోలు తీసేసుకో. ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అడుగు. ఈ ఉద్యమం దేనికి? గొంతు సవరించుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజుని చంపినందుకు. వాట్? అప్రతిభురాలైంది. అందుకని ఇప్పుడు ఉద్యమం లేవదీశారా?
ఇందాక ఉపన్యాసం వినలేదా? విన్నాను, కానీ అర్థం కాలేదు. ఈ జవాబుతో చాలా చికాకనిపించింది. కానీ ఆమెపై విరుచుకుపడితే ఫోటోలు పడే ఛాన్స్ తప్పిపోతుందని నిగ్రహించుకున్నాడు. మరైతే మొత్తం మళ్ళీ చెప్పాలంటావు? అక్కర్లేదు, క్లుప్తంగా చెప్పండి. మేము అంటే మా పేద ప్రజానీకం, మాలాంటి పేద మన్య ప్రజల కోసం ప్రాణాలు విడిచిన సీతారామరాజుని చంపిన తెల్లదొరల జులుంని ఖండిస్తున్నాం. ఆ తెల్లదొరల వంశీకులు వచ్చి ఇక్కడ తప్పు జరిగిందని లెంపలేసుకోవాలని కోరుతున్నాం. గాడ్! అబ్బురంగా నిలబడిపోయింది. చాలా చిత్రమైన సమస్య. మరే, అయినా మేం త్యాగాలు చేసైనా సాధించాలనుకుంటున్నాం దృఢంగా అన్నాడు. అంచేత నా మాట విని వెంటనే నా ఫోటో తీసేసుకో. ఆమె ఇంకా తేరుకోలేదు. అసలు ఇలాంటి ఓ సమస్య మొదలయ్యే అవకాశం ఉందంటే ఆమెకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇక ఫోటో తీసుకునేదే. అదిగో సరిగ్గా అప్పుడు వినిపించాయి ఆర్తనాదాలు. పోలీస్ లాఠీ ఛార్జీ మొదలైంది. మరోపక్క అబిడ్స్ జంక్షన్లోని షాపులు లూటీ అయిపోతున్నాయి. జనం కకావికలైపోతున్నారు. తొక్కిసలాటలో పసిపిల్లలు నలిగిపోతున్నారు. అప్పారావు కంగారు పడిపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అసలు లూటీ చేయాల్సింది ఇక్కడ కాదు, అన్నపూర్ణ హోటల్ ప్రాంతంలో. అలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాక కూడా తొందరపడ్డారు అణుమాయిలు. అమాంతం జనం మధ్యకి పరిగెత్తాడు బాధని అభినయిస్తూ. సాక్షాత్తు ఎమ్మెల్యే రంగంలోకి అడుగు పెట్టడంతో, పైగా అధికార పార్టీవాడు కావడంతో పోలీసు అధికారులు అతన్ని సమీపించి ఏదో నచ్చ చెప్పబోయారు. కానీ వినలేదు బ్రహ్మాజీ. అయ్యో, మల్లేషు, రాములు, మైసయ్య! నేలపై పడిపోయిన వ్యక్తులంతా తన నియోజకవర్గం మనుషులే అనిపించేట్టు పేర్లతో పిలుస్తూ మరీ గుండెలు బాదుకుంటున్నాడు. ఎవరు? శాంతియుతంగా సాగుతున్న ఊరేగింపుపై ఈ పోలీసు జులుంకి ఆదేశించింది ఎవరు అని నేను నిలదీసి అడుగుతున్నాను. సార్, డీసీపీ నెమ్మదిగా అన్నాడు. పోలీస్ పర్మిషన్ లేకుండా ఊరేగింపు నిర్వహించడమే కాక షాపుల్ని లూటీ చేయాలని ప్రయత్నించారు. అందుకే లాఠీ ఛార్జీ తప్పనిసరైంది. ఇది ఘోరం మహాజనులారా. డీసీపీ చర్య చట్టబద్ధమైనదిగా అనిపించినా అంగీకరించడం తన నైజం కాదన్నట్టు గావుకేకలు పెట్టాడు బ్రహ్మాజీ. ఘోరాతి ఘోరమని మనవి చేస్తున్నాను. పోలీసులు కిరాయి గూండాల్లా వ్యవహరించడం, నా నియోజకవర్గపు పేద ప్రజల్ని అమానుషంగా హింసించడాన్ని గట్టిగా ఖండిస్తున్నాను. నేను రావడం మరుక్షణం ఆలస్యమైతే ఇక్కడ కాల్పులు జరపడానికి వెనుకాడేవారు కాదని తీర్మానిస్తున్నాను. లారీలో నుంచి చెంగున బయటికి దూకిన అప్పారావు ఒక్క అంగలో బ్రహ్మాజీని చేరుకున్నాడు. కాల్పులే తప్పనిసరైతే ఓ నియోజకవర్గం మనుషులుగా ఛాతీల్ని ఎదురొడ్డుతాం. వీల్లేదు. ఆ స్థితి వస్తే ముందు నేను ఆహుతి కావడానికి సిద్ధం నొక్కి పలికాడు బ్రహ్మాజీ. సోదరులారా, జరిగిన దానికి చింతిస్తున్న మీ నాయకుడిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీస్తున్నాను. ఆ గాయపడ్డ నా ప్రజలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వద్దు అరిచాడు అప్పారావు అదే స్థాయిలో. పోనీ రేటు ఇంకో 1000 పెంచుదాం నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు బ్రహ్మాజీ. మాకు కావలసింది డబ్బు కాదు. అప్పారావు ప్రక్కన నిలబడ్డ మరో ఖద్దరు చొక్కా గట్టిగా కేక పెట్టాడు. ఇలా గాయపరిచిన పోలీసు అధికారిపై తక్షణ చర్యలు తీసుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. అది కూడా వద్దు. మరేం కావాలో బ్రహ్మాజీకి తెలుసు. అయినా తెలియనట్టు అభినయిస్తూనే అన్నాడు. ఇంకేం కావాలి? మిమ్మల్ని దారుణంగా దెబ్బతీసిన పోలీసుల్ని సైతం క్షమించగల ఔదార్యాన్ని ప్రకటించగలుగుతున్న సోదరులారా, ఏది కావాలి? నా ప్రాణాలా? క్షమార్పణలు! జనం కేకలు పెట్టారు. ఏ విషయంలో? ఎవరు చెప్పాలి? రూథర్ఫర్డ్ వంశం. పాపం, అదేం చేసింది? మా సీతారామరాజుని కాల్చి చంపింది. అవును, మనసు ద్రవించినట్టు చూశాడు. మహానుభావుడు కిరాతకంగా చంపబడ్డాడు. ఇది దారుణం, ఒప్పుకుంటున్నాను. మేం దాన్ని ఖండిస్తున్నాం. తప్పులేదు. లేనప్పుడు చనిపోయిన రూథర్ఫర్డ్ చేత క్షమార్పణ చెప్పించండి. అవును, చెప్పించి తీరాలి. బృందగానంలా అప్పారావుతో పాటు మరో 50 మంది పులికేకలు ప్రారంభించారు. ఆవేశంతో గుండెలు బాదుకుంటున్నారు. మీరు మాట్లాడాలి, బ్రహ్మాజీని నిలదీశారు. మీరు హామీ ఇవ్వనిదే మేమిక్కడి నుంచి కదలం. మా ప్రాణాలు పోయినా గాని మేం పట్టు వదలం. సీతారామరాజు అమర్ రహే! బ్రిటిష్ జులుం నశించాలి! ఓహోహో! చేతులు జోడించాడు బ్రహ్మాజీ. ఏం దేశభక్తి! ఎంతటి త్యాగనిరతి! మహాజనులారా, పులకించిపోతున్నాను. ఎప్పుడో గతించిన మహోన్నతుడు, అసహాయ శూరుడు ఈ దేశంలో స్వేచ్ఛా వసంత మారుతం వినిపించాలని కంకణం కట్టుకుని 3 ఏళ్ల పాటు
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరోదాత్తుడు. మన్య ప్రాంత వాసుల జీవితాల్ని చక్కదిద్దాలని విప్లవ శంఖం పూరించి సర్వతోముఖమైన కృషితో ఆత్మార్పణకి సిద్ధపడినవాడు అయిన ఓ ప్రజల మనిషి కోసం మీరిలా పోరాడడం నాకెంతో ఆనందాన్ని ఇవ్వడమే కాక పరవశాన్ని కలగజేస్తుందని మనవి చేసుకుంటూ క్షణం ఆగాడు. దేబ్య మొహం వేసుకుని నిలబడ్డ అప్పారావుకి నినాదం చేసే అవకాశం ఇస్తూ. అయినా బ్రహ్మాజీ చెప్పిందేమిటో సరిగ్గా అర్థం కాని అప్పారావు వెంటనే రెస్పాండ్ కాలేకపోయాడు. బ్రహ్మాజీకి ఒళ్ళు మండిపోయిందేమో. ఉక్రోషంగా చూస్తూ తన ఉపన్యాసంలో అది స్పష్టంగానే వ్యక్తం చేశాడు. అయితే మహాజనులారా, ధైర్య సాహస పరాక్ర విక్రముడైన సీతారామరాజు మరణం ఇంతకాలానికి మీ కళ్ళు తెరిపించి మీలో ఈ పోరాట పటిమని కలిగించినందుకు ఆనందిస్తూ, మీ కోరిక సరైనదేనని భావిస్తూ వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాని నాడు నగరంలోనే కాక రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను. వెంటనే నా నియోజకవర్గంలోని మురికివాడలకి సీతారామరాజు పేటలుగా పేర్లను మార్చి అలా నా భక్తిని ప్రకటించుకుంటున్నాను. ఇది కొంత అర్థమైందేమో. అప్పారావు ఆనందంగా చప్పట్లు కొట్టగా అతని అనుమాయులు అనుసరించారు. అలా చప్పట్లతో మనం విశ్రమించలేం మహాజనులారా. మన ముందున్న ఈ భయంకర సమస్యని ఇంకా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలని నేను మనవి చేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ రాజ్యాంగ యంత్రాంగాన్ని స్తంభింపజేసిన సీతారామరాజు అంతటి వాళ్ళుగా కావాలని ఆకాంక్షిస్తూ నేను ఈరోజే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయం మాట్లాడి ఐక్యరాజ్య సమితిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి ఆ తెల్లవాన్ని ఈ మన్యాల్లో చెప్పులు లేకుండా నడిపించి అతడి సమాధి దగ్గర క్షమార్పణలు చెప్పిస్తానని హామీ ఇస్తున్నాను. అంతవరకు నేను నిద్రపోనని మాటిస్తూ మీరు ఈ రోజుకి విశ్రమించాలని కోరుతున్నాను. బ్రహ్మాజీ కారెక్కాడు వీరావేశంతో. కొన్ని క్షణాల క్రితం దాకా కనిపించిన ఊరేగింపు లేదక్కడ. వచ్చిన పనైనట్టు అప్పారావు తన అనుచరులతో వెళ్ళిపోతుంటే అంతదాకా స్తంభించిపోయిన ట్రాఫిక్లో మళ్ళీ చైతన్యం పుంజుకుంది. ఇంకా చదివింది చాలు, కారు పోని. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంగ్లీష్ డైలీ చదువుతున్న సౌందర్య పేపర్ని పక్కన పడేసింది స్నేహితురాలి హెచ్చరికతో. నిజమే, రోడ్డు మీద ఇందాకటి జనం లేరు. మారుతిని ముందుకు పోనిచ్చింది సౌందర్య. కారు యూనివర్సిటీ వైపు దూసుకుపోతోంది. అరగంట ఎండలో ఉండేసరికి కందిపోయావు సౌందర్య. జవాబు చెప్పలేదు సౌందర్య. ఆడపిల్లలు సైతం పదే పదే చూడాలనిపించే అందం ఆమెది. మాట్లాడవు ఏమిటి? జరిగింది చూశావుగా. కావాలని ప్రసక్తిని పొడిగించింది నీలిమ. పాపం, అక్కడ లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళని సరిగ్గా పట్టించుకునే నాదుడే లేకపోయాడు. వాళ్ళకి కూలి డబ్బులు గిట్టే ఉంటాయిగా. అందరూ అలా డబ్బుల కోసం ఊరేగింపుకి వచ్చారంటావా? కాక సిన్సియర్గా బయలుదేరారంటావా? మొత్తానికి వాళ్ళని చూస్తే జాలనిపించడం లేదు. క్షణమాగి అంది. పైగా ఇన్ని దశాబ్దాల తర్వాత సీతారామరాజు కోసం ఈ ఉద్యమం. సమస్యకో పేరు కావాలి నీలు. అది దొరికితే చాలు. ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎంత దూరమైనా సాగిపోగలరు. ఏ చరిత్ర గోతులనైనా తవ్వి శవాలకు సైతం ప్రశాంతత లేకుండా చేయగలరు. పేరు పెట్టుకునే ప్రయత్నంలో అసలు పేరు మరిపించే అరాచకం, దాని పేరే రాజకీయం. సౌందర్య ఇందాకటి సంఘటనతో ఎంత రియాక్ట్ అయ్యిందో అర్థమైపోయింది. లేకపోతే దేశంలో ఇన్ని సమస్యలుండగా ఎప్పుడో ఆత్మబలిదానంతో ప్రాణాలు కోల్పోయిన మహానుభావుడి పేరుని ఇంతకాలానికి ఇలా రచ్చకీడ్చడమేమిటి? ఆ పేరు మీద ఉద్యమం ప్రారంభించడమేమిటి? పీజీ స్టూడెంట్గా మనుషుల మనస్తత్వాలనే కాక ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుల వ్యక్తిత్వాలు మొదలుకుని ఇప్పటి స్వార్థపూరిత రాజకీయవాదుల గురించి అద్భుతంగా అంచనా వేసే సౌందర్య నిజానికి తన పరిధిలో ఇలా ఆలోచించాల్సిన అగత్యం లేదు. కోట్ల ఆస్తి, అందం, అంతకు మించిన మేధస్సు ఆమెని సంతృప్తి పరచకుండా ఒక్కోమారు ఎంతటి అంతర్మథనానికి గురి చేసేది నీలిమకి తెలుసు. మరో గాంధీ పుడితే తప్ప ఈ దేశం బాగుపడదు. పుట్టడు, టక్కున అంది సౌందర్య. ఒకవేళ పుట్టినా ఈ జాతి కోసమా ఇంత శ్రమపడాలి అనుకుంటూ గుండెలు బాదుకుని పోతాడు. నవ్వేసింది నీలిమ. సౌందర్య మాటలు ఆమెలాగే చాలా అందంగా వినిపిస్తుంటాయి. ఒకవేళ ఏ అపరాత్రి వేళనో సమాధి నుంచి లేస్తే ఛాన్స్ లేదు. అదేం? ఎక్కడో చదివాను. ఏమిటి? భాక్రా నంగల్, నాగార్జున సాగర్ డ్యామ్స్ని కల్తీ సిమెంట్తో కట్టారేమో కానీ మహాత్ముడి సమాధిని మాత్రం నిఖార్సైన సిమెంట్తో కాంక్రీట్ చేసి వదిలిపెట్టారని.
కాబట్టే ఇక లేచే అవకాశం లేదని. ఆ తర్వాత నీలిమ చాలాసేపటి దాకా నిశ్శబ్దంగా ఉండిపోయింది. కారు విద్యానగర్ దాటుతుండగా అంది సౌందర్య. ఏమిటి ఇంతసేపు నన్ను వాగించి హఠాత్తుగా నోరు మూసుకున్నావేం? సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఏమిటి? నిన్ను కట్టుకోబోయే మనిషి గురించి. దారుణం. అదేం? పెళ్ళైన నువ్వు ఆలోచించాల్సింది ఇప్పటికే నువ్వు కట్టుకున్న మీ ఆయన గురించి. నేను కట్టుకోబోయే మగాడి గురించి అయితే అది మిత్రద్రోహం అవుతుంది. పగలబడి నవ్వేసింది నీలిమ. సౌందర్యకున్న ఒకే ఒక్క స్నేహితురాలైన నీలిమ యూనివర్సిటీలో అడుగు పెట్టేసరికే ఓ పిల్లాడికి తల్లి. నీతో మాట్లాడలేం మహాలక్ష్మి. నాకు అనుమానమే. దేని విషయంలో? మీ ఆయనతోనైనా నువ్వు సరిగా మాట్లాడగలవా అని. ఆయన చాలా మంచివాడు. అది నీ దురదృష్టమేమో. మంచి భర్త దొరకడం దురదృష్టం ఎలా అవుతుందే? అవును నీలు, సమస్యలేని దాంపత్యం ఆడపిల్ల ఎదుగుదలని ఆపేస్తుందంటుంది మనస్తత్వ శాస్త్రం. ప్రస్తుతం నువ్వు ఆ సమస్యలో ఇరుక్కున్నావు. నీ పెళ్ళయ్యాక మళ్ళీ అడుగుతాను, ఏమిటి నీ ఎదుగుదల సంగతి? మృదువుగా నవ్వింది సౌందర్య. బహుశా ఇప్పుడిప్పుడే నీ కోరిక నెరవేరదు నీలు. చాలామంది వెంటపడుతున్నారుగా. వెంటపడేవాడు కాదు నేను కోరుకునేది, వెంట నడిచేవాడు. నీకు జన్మలో పెళ్లి కాదు, పాత స్టేట్మెంటేగా. కారు ఆపింది సౌందర్య. కాలేజీ సమీపించడంతో దిగుతూ న్యూస్ పేపర్ తీసుకోబోయిన నీలిమతో అంది సౌందర్య. ఈ పేపర్ నా దగ్గరే ఉండని. కావాలంటే న్యూస్ పేపర్ సంస్థనే కొనేయగల సౌందర్య ఇలా ఆసక్తిని ప్రదర్శిస్తుంటే ఆశ్చర్యంగా చూసింది నీలిమ. ఏమిటి విశేషం? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు చెవాకులు రాసిన ఈ త్యాగి గురించి కాస్త స్టడీ చేయాలని ఉంది. బాగా రాశాడు కదూ? బాగా రాయించారనుకుంటున్నాను. విస్మయంగా చూసింది నీలిమ. అవును నీలు, వైరస్లా విస్తరించిన రాష్ట్ర మంత్రివర్గం అంటూ మంత్రిమండలి మొదలుకుని సందర్భంతో పని లేకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం గురించి రాసిన ఈ వ్యక్తి ధైర్యవంతుడేమో కానీ నిజాయితీపరుడు కాడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఈరోజే కాదు, చాలాసార్లు పత్రికల్లో రాయబడిన ఆర్టికల్స్ చదివి రాసిన వ్యక్తి సైకాలజీ గురించి మాట్లాడే అలవాటున్న సౌందర్య ఇప్పుడు అలాంటి అనుమానాన్ని ప్రకటించడమే కాక ఇక్కడ కాస్త లోతుగా వెళ్ళాలనుకోవడం నీలిమకి నచ్చలేదు. ప్రతి జర్నలిస్ట్ని అనుమానించడం నీకు అలవాటైపోయింది. లేదు నీలు, ఇందాక చూసిన ఉద్యమానికి ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని సమన్వయపరుచుకుని ఆలోచిస్తే త్యాగి అనబడే ఈ వ్యక్తి తెలివైన అవకాశవాదిలా అనిపిస్తున్నాడు. నీ మొహం. నిరూపిస్తాను నీలు. నా నమ్మకం సరైనదే అని నీకు తెలియచెప్పడం మాత్రమే కాదు, జర్నలిజం అన్నది ఎంత పవిత్రమైన ప్రొఫెషనో అర్థమయ్యేట్టు చేస్తాను. ఓ ఛాలెంజ్లా అంది సౌందర్య. ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నది అర్థం కాని నీలిమ విస్మయంగా చూస్తుండగానే సౌందర్య క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయింది.